Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కార్మికులను ఆపడం సరికాదని చెప్పి ఈ కార్మికులు తొలగింపు ఆపాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా ఇవాళ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ అయితే ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం మనం చూసుకోవచ్చు, మొత్తం CFTUI అలాగే ఐద్వా అలాగే తల్లిపేట ఎక్స్ప్రెస్ వీళ్ళకైతే మద్దతు చేస్తూ మొత్తం భారీ సంఖ్యలో అయితే విశాఖ కాంప్లెక్స్ వద్ద అయితే నిరసన అయితే తెలియజేస్తున్నారు. సార్ చెప్పండి, ప్రధాన డిమాండ్ ఏంటి, ఏం చెప్తారు మీరు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఆనాడు పెద్ద ఎత్తున 32 మంది బలిదానమై సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేట్ వాళ్ళకి చెక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 2001 కరోనా కష్టకాలంలో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా 4 సంవత్సరాల పైచిలుకు నుంచి ఇప్పటి వరకు దాకా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కూడా నేటి వరకు అంచులుగా అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం దీనికి గనులు కూడా ఇవ్వలేదు. రెండోది, ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 2500 మంది పైచులకు తొలగించారు. ఇంకా 2000 పైచులకు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుంచి నిరవధిక నిరాహార దీక్షలు అనేది ఈ రోజు నుంచి చేస్తున్నారు. వాళ్ళకి సంఘీభావంగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన్న ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే మీరు దయాదాక్షంతో ఇచ్చిన స్టీల్ ప్లాంట్ కాదు, ఇది బలిదానాలతో తెచ్చుకున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఆనాడు 66లో అంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వామపక్ష పార్టీలుగా ఉన్నవాళ్ళు తృణప్రాణంగా రాజీనామాలు చేస్తేనే విశాఖ ఉక్కు వచ్చిందని ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేది తెలుసుకోవాలి. ఇప్పటికైనా మీరు ఏదైతే ఈ పద్ధతులు తీసుకొస్తున్నారో ఆ పద్ధతులన్నీ విననాడి వెంటనే విశాఖ ఉక్కుని సేల్లోనే వీళ్ళని చేయాలి, లేదా మీరు తొలగిస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బేషరతుగా తీసుకోవాలని ఏఐటీస్గా డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి నాయుడు గారు, ఈ కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు ఏం చెప్తారు మీరు? స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నారండి. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉన్న పలంగా 5600 మందిని తొలగించడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇప్పటికే 3000 మందిని తీసేశారు. మరో 2600 మంది తొలగించడం కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. మేము కేంద్ర ప్రభుత్వం హఠాలు తెచ్చుకుంటాం. ఒక పక్క మీరు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని ఉన్న ఉద్యోగులు ఏ విధంగా కొనుక్కొడతారండి? అదేవిధంగా 40 సంవత్సరాల పాటు పనిచేసిన కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్న పనులు తెలిస్తే ఈ 5600 కుటుంబాలు ఏం కావాలి, వాళ్ళ జీవితాలు ఏం కావాలి, మీ బాధ్యత లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అక్రమ తొలగింపులు వెంటనే ఆపని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తొలగించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే విధుల్లో తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దుర్మార్గం, ఇది అన్యాయం అని చెప్పి యూనియన్ నాయకులు అడిగితే యూనియన్ నాయకులు షోకాజ్ లెటర్స్ ఇస్తున్నారు, సస్పెన్షన్ చేస్తూ ఉన్నారు, వారెంట్ లెటర్స్ ఇస్తున్నారు, నిర్బంధం ప్రయోగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇంతకు ఇప్పుడు లేని విధంగా డిపార్ట్మెంట్ స్థాయి వరకు కూడా బ్లాక్ రిపోర్ట్స్ నిలిపిస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాం, మీరు కేంద్రానికి మొత్తం పలకడం కాదు, స్టీల్ ప్లాంట్ కార్మిక పక్షం నిలవండి, స్టీల్ ప్లాంట్ పక్షం నిలవండి, అక్కడ తొలగింపు ఆపించండి, తొలగించిన విధులు తీసుకోండి, పోలీసు ఇబ్బంది ఆపని చెప్తున్న డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు కూడా ద్రోహం చేస్తున్న బీజేపీ పక్షం చేయాలి అవుతారని చెప్పి మీతో తెలియజేస్తున్నాం. అది కాంట్రాక్ట్ కార్మికులు నిజంగా వితౌట్ ఇంటిమేషన్ అయితే వీళ్ళు ఇలా చేస్తున్నారు. అయితే ఇది సరికాదు, కంపల్సరీ రద్దు చేసే లెటర్లు అయితే ఆపాలని చెప్తున్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు మొత్తం సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం దేశంలో ఉండే కార్మిక వర్గం అన్ని స్టీల్ ప్లాంట్లలోనూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. అదే సందర్భంలో లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అలాగే కార్మికులకు నష్టం చేసేటటువంటి ఈ లేబర్ కోడ్స్ను ఉపసంహరించుకోవడం మే 20 సమ్మె జరగాల్సి ఉంది. దేశంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా దాన్ని జూలై 9కి వాయిదా వేశాం. ఈ రోజు నుంచి కూడా 50 రోజులు కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలని, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, VOA, RP, మధ్యాహ్నం భోజన పథకం ఇటువంటి కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే ఆటో, బిల్డింగు, ముఠా, తోపుడు బళ్ళు ఇటువంటి కార్మికులందరికీ PF, ESతో కూడిన సమగ్ర చట్టం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని కూడా ఈ 50 రోజులు కూడా ఆందోళన చేస్తూ ఉంటాం. జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గాన్ని మొత్తం స్తంభింపజేసే విధంగా ఈ సమ్మె జరగబోతోంది. ఆ సమ్మె జయప్రదం చేయడం కోసం కూడా ఈ 50 రోజులు ప్రచారం చేస్తామని తెలియజేస్తున్నాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈ రోజు 2 సమ్మెలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఒకటి స్టీల్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె, 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగుల నిరవధిక సమ్మె. ఈ 2 సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికులకి 7,870 రూపాయలు ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం. వాళ్ళకి చట్ట ప్రకారం ఇవ్వాల్సింది 18,500 రూపాయల జీతం.
ఆ జీతం ఇవ్వకుండా ఎంతకాలం మోసం చేస్తారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, సెలవులు, వీక్లీ ఆఫ్లు, ఇన్సూరెన్స్, 8 గంటల పనిదినం. ఇప్పటికీ 4 నెలల నుండి జీతాలు చెల్లించలేదు. 4 నెలల నుండి జీతాలు చెల్లించాలి. అలాగే స్టీల్ కాంట్రాక్ట్ కార్మికులను 5,400 మందిని తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికి 3,000 మందిని తొలగించారు. ఇంకా 2,400 మందిని తొలగిస్తామంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఈ 2 సమస్యల్ని పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు అయితే వితౌట్ నోటీస్ మొత్తం అంతా వీళ్ళు తీయడం సరికాదని చెప్పి, అలాగే జూలై 9వ తారీఖు మొత్తం అఖిలపక్ష భారత సమ్మెకి అయితే వీళ్ళు పిలుపునిచ్చారు. మనం చూసుకోవచ్చు, మొత్తం ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, అలాగే అఖిల భారత సమ్మె కార్మిక సంఘం అని చెప్పి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. జూన్ 9 అయితే అఖిలపక్ష భారత సమ్మె అయితే చేస్తాం. ఆ సమ్మెకి అందరూ మద్దతు చేయాలి. నిజంగా ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిస్తే మేము ఊరుకోమని చెప్పి ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి. For latest updates on India Pakistan, download our TV Live app